అందరికీ వందనాలండి. మరి ఈరోజు ఆదివారము, పరిశుద్ధమైన దినము. కనుక ఈ రీతిగా దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. మంచిది ఇంతవరకు మరి నేను దేవుని సన్నిధిలో ఆరాధనలో 2 చోట్ల ఆరాధనలో దేవుని వాక్యం బోధించడం జరిగింది. దేవుడి సన్నిధిలో మరొకసారి ఈ రీతిగా యూట్యూబ్‌లో వాక్యం చెప్పాలని ప్రభు ప్రేరేపణతో గడిచిన లాక్‌డౌన్ సమయంలో నుంచి గడిచిన 3 నెలల నుంచి కూడా ఈ రీతిగా వాక్యం ధ్యానిస్తున్నాను. గడిచిన వారం మనం రూతుని గూర్చి వాక్యం ధ్యానించాం. ఈరోజు మరి సొలొమోను రాజు గురించి వాక్యం ధ్యానించాలని మరి ప్రభు ప్రేరేపణతో సిద్ధపాటుతో మీ ముందుకు రావడం జరిగింది. సొలొమోను రాజు గురించి మనం వాక్యం ధ్యానిద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4-15 వచనాలు వాక్యం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4-15 వచనాలలో ఉన్న వాక్య ధ్యానాంశాన్ని మనం వాక్యం ధ్యానిద్దాం. మొదటిగా చదువుతున్నాను. 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమోనని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా సొలొమోను ఇలాగ మనవి చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడిన వాడు సొలొమోను. ఇశ్రాయేల్ ప్రజలైన దేవుని బిడ్డలకి రాజుగా అభిషేకించిన వాడు రెండవ వాడు సొలొమోను. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను మరి రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుడి సన్నిధిలో లేదా దేవునికి 1000 దహన బలులు అర్పించాడు. 1000 దహన బలులు అనేది పాత నిబంధన కాలంలో బలులు ఉన్నాయి కనుక అటువంటి సందర్భంలో మరి 1000 దహన బలులు మరి సొలొమోను దేవునికి అర్పించాడు. ఎప్పుడైతే ఆ రీతిగా దేవునికి 1000 దహన బలులు అర్పించాడో సొలొమోను యొక్క ఆ విన్నపాన్ని లేదా సొలొమోను యొక్క దహన బలిని దేవుడు స్వీకరించి నీకేం కావాలో అడుగు అని సొలొమోనుకి మరి దేవుడు ప్రత్యక్షమై చెప్పినట్టుగా మనం ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూసాం. అయితే సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఏం కావాలని అడుగుతున్నట్టే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను ప్రార్థన గురించి వాక్యం చదువుతాను చూడండి. సొలొమోను ప్రార్థన 3వ అధ్యాయము 6-9 వచనంలో సొలొమోను ప్రార్థన ఉంటుంది. ప్రార్థన గురించి చదువుతున్నాను. సొలొమోను ఎలాగ మనవి చేశాడు. నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు వచ్చి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశంలో తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్లను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6-9 వచనం చదివాను. ఈ యొక్క వచనాల్లో మరి సొలొమోను ప్రార్థన కనపడుతుంది. సొలొమోను 1000 దహన బలులు అర్పించిన తర్వాత దేవునికి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇక్కడ దావీదు నా తండ్రి అయిన దావీదు ఏ రీతిగా నీ దృష్టికి అనుకూలంగా జీవించి నీకు ఇష్ట ప్రకారం జీవించి ఏ రీతిగా మరి తన సింహాసనాన్ని స్థిరపరిచారో అదే రీతిగా తన కుమారుడైనటువంటి నన్ను నా జీవితంలో కూడా నేను సింహాసనం ఎక్కాను కనుక దావీదు తర్వాత నేను సింహాసనాన్ని అధిరోహించాను కనుక దావీదు తర్వాత ఒక రాజుగా అభిషేకించబడిన కనుక ఈ యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సింహాసనాన్ని ఎక్కాను అని సొలొమోను ప్రార్థన చాలా మరి దేవునికి ఇష్టమైందని తర్వాత వచ్చిన మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ప్రార్థనలో ప్రత్యేకమైన అంశాలు ఏమున్నాయంటే మొదటిగా ఈయన దావీదుని బట్టి తన యొక్క తండ్రిని బట్టి ఈ సింహాసనం నాకు ఇచ్చావు కనుక ఈ యొక్క మహాకృపను నా మీద చూపించినందుకు నీకు స్తోత్రాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మహాకృప మరి సొలొమోను మీద ఉందని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు. ఒకసారి చదువుతాను చూడండి. ఒకసారి 7వ వచనంలో 7వ వచనం మొదటి భాగంలో అనగా 6వ వచనం చివరిలో మహాకృపను చదువుతున్నాను. ఒకసారి 6వ వచనం చివరిలో ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. మహాకృపను చూపించున్నావు నా యందు అని సొలొమోను మరి ఈ రీతిగా ప్రార్థించేస్తున్నాడు. రెండవదిగా ఏం ప్రార్థించేస్తున్నాడంటే, నన్ను రాజుగా నియమించావయ్యా, ఈ యొక్క సింహాసనం మీదకి రాజుగా నియమించావు. అలాగే నేను బహుకార్యములు జరుపుటకు లేదా ఈ యొక్క సైన్యం నడిపించడానికి లేదా ఈ సైన్యాన్ని
లెక్క పెట్టుటకు లేదా ఈ సైన్యాన్ని నేను ముందుకు తీసుకెళ్ళటకు న్యాయము తీర్చుటకు నేను బాలుడను. ఇక్కడ చెప్పాలంటే బాలుడని ఎందుకంటే సొలొమోను వయసు దగ్గరగా చరిత్ర చెప్తుంది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. లేదా 23, 25 లేదా 20 ఈ వయసులో ఉండొచ్చు సొలొమోన్‌కి రాజుగా అభిషేకించబడిన తర్వాత. 20 సంవత్సరాలు సొలొమోన్ అంటున్నాడు కదా! ఇంత గొప్ప సైన్యాన్ని నేను పరిపాలించాలంటే నాకు బుద్ధి చాలదు. అలాగే ఈ సింహాసనాన్ని అధిరోహించిన నేను మరి యొక్క సైన్యాన్ని ఈ యొక్క ప్రజలను లెక్క పెట్టాలన్నా, వారి యొక్క వారి మంచి చెడ్డలు చూడాలన్నా, వారికి న్యాయం తీర్చాలన్నా, వీరిని లెక్క పెట్టాలన్నా, వీరిని తనిఖీ చేయాలన్నా నాకు బుద్ధి చాలదు. నాకు వివేకం అనుగ్రహించు, నాకు జ్ఞానం అనుగ్రహించు. ఈ సింహాసనం నడిపించాలంటే, లేదా ఈ యొక్క రాజ్యంని ముందుకు తీసుకెళ్ళాలంటే, ఈ యొక్క రాజ్యం సింహాసనం నాకు ఇచ్చావు. దేవుని ప్రజలంటే ఈ బిడ్డలు నాకు ఇచ్చావు. ఈ బిడ్డలు నేను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలో నాకు జ్ఞానం దయచేయి, వివేచన దయచేయి. వీరికి మధ్య నేను న్యాయం తీర్చాలంటే ఏ విధమైన న్యాయం తీర్చాలి, మంచి చెడ్డను నాకు తెలియజేయి అని మరి సొలొమోను యథార్థమైన హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం ఇక్కడ బైబిల్‌లో మనం చూస్తున్నాం. 6-9 వచనాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సొలొమోను రాజు ఈ రీతిగా ప్రార్థన చేశాడో, సొలొమోను రాజుకి మరి దేవుడు జవాబిచ్చాడు. సొలొమోను ప్రార్థన 6-9 వచనం చదువుదాం. ఇప్పుడు దేవుని యొక్క సొలొమోను ప్రార్థనకి దేవుడు జవాబు చూస్తున్నాం. మనం 10వ వచనం నుంచి చదువుతున్నాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చాడు. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించలటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. దేవుడు అంటున్నాడు కదా సొలొమోనుతో, నీవు దీర్ఘాయుస్సు అడగలేదు, లేదా ఐశ్వర్యమును, అంతస్తులు, ఆస్తిపాస్తులు నువ్వు అడగలేదు. కానీ నువ్వేమి అడుగుతున్నావంటే న్యాయమును గ్రహించుటకు, లేదా నా యొక్క సింహాసనాన్ని నడిపించుటకు, న్యాయ తీర్పులు తీర్చుటకు వివేకమును అనుగ్రహించమని అడిగావు. కనుక నీకు బుద్ధి జ్ఞానంతో పాటు నీకు మరి ఐశ్వర్యము ఘనతనిస్తానని, దీర్ఘాయుస్సు ఇస్తానని తర్వాత మనకి దేవుడు మరి సొలొమోనుకు జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం నుంచి చదువుతున్నాం మరొకసారి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడును ఉండడు. నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతనిమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒకడును ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ఎప్పుడైతే మరి బుద్ధి జ్ఞానముని కావాలని దేవుడిని అడిగాడో, దేవుడు నువ్వు బుద్ధి జ్ఞానం అడిగావు, నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతను అడగలేదు. కనుక నీకు బుద్ధి జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యమును, ఘనతను, ఆశీర్వాదాన్ని, దీవెనను నీకు ఇస్తాను అని సొలొమోను నీకు బహు ఐశ్వర్యము, ఘనతను మరి సొలొమోను రాజుకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా బుద్ధి జ్ఞానం కావాలని అడగాలి. ఇది ఒక చిత్రంగా ఉంది కదా. చెప్పాలంటే సొలొమోను బుద్ధి జ్ఞానం అడిగాడు. ఆ బుద్ధి జ్ఞానంతోనే సింహాసనాన్ని పరిపాలించాడు. తన సింహాసనాన్ని పరిపాలించాడు. ఈరోజు కుటుంబంలో జ్ఞానం కావాలి. బైబిల్లో మాట ఉంది, సామెతల గ్రంథంలో, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుక్కును అని బైబిల్ సెలవిస్తుంది. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లుని కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన జీవితాన్ని కట్టుకుంటుంది. అలాగే భర్త కూడా జ్ఞానంతో మరి కాపురం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఈ రీతిగా ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో యవ్వనస్తులుగా జ్ఞానం కావాలి, భార్యాభర్తలుగా జ్ఞానం కావాలి. ఇది ఎవరిచ్చే జ్ఞానము? దేవుడిచ్చే జ్ఞానం. దేవుడు సమస్తము సృష్టించాడు తన జ్ఞానంతో. దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు, అనంత జ్ఞాని అయి ఉన్నాడు. అటువంటి జ్ఞానంతడైన దేవుడిని నీకు జ్ఞానం కావాలని బైబిల్లో రాయబడింది. ఏం అడగాలి మనం? జ్ఞానం కావాలని. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నానండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుకుంటే దేవుణ్ణి అడగాలి. అడిగితే ఏం చేస్తాడంటే దేవుడు, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయను. జ్ఞానం కావాలి. ప్రతి కుటుంబంలో కూడా భార్యకి జ్ఞానం కావాలి. తన బిడ్డలను దేవునిలో నడిపించడానికి, తన కుటుంబాన్ని సంతోషము, సమాధానంతో
మరి కట్టుకోవడానికి, అలాగే భర్త తన భార్యను ప్రేమించడానికి, తన బిడ్డలను ఏ విధంగా పోషించుకోవాలో, ఏ లోకంలో జీవిస్తున్నప్పుడు జ్ఞానం కావాలి. కనుక ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం కావాలి. అలాగే యవ్వనస్తులకి వారి జ్ఞానంతో ఏ విధంగా నడుచుకోవాలో, ఈ లోకంలో పరిశుద్ధంగా ఏ విధంగా జీవించాలో దేవుడిచ్చే జ్ఞానంతో వారు వెతకొచ్చు. దేవుడిచ్చే జ్ఞానంతో వారు పరిశుద్ధంగా జీవించొచ్చు. యాకోబు రాసిన పత్రికలో జ్ఞానాల గురించి రాయబడింది. రాబో రోజుల్లో దేవుని చిత్తమైతే మరి దేవుడిచ్చే జ్ఞానము, అలాగే లోక జ్ఞానము, ఆ మాటల గురించి కూడా నేను వాక్యం ధ్యానిస్తాను మళ్ళీ వారం వీలైతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను మరి చిన్న వయసు నేను బాలుడును, నాకు బుద్ధి చాలదు అని అడుగుతున్నాడు. రాజుల మొదటి గ్రంథంలో మనం చదివిన వాక్య భాగంలో. నేను బాలుడు, నాకు బుద్ధి చాలదు, నాకు బుద్ధి జ్ఞానం దయచేయ అని సొలొమోను రాజు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? తన కింద సింహాసనం ఉంది, లక్షల బలం ఉంది, అనేక లక్షల బలము అనగా అనేక లక్షల మంది ప్రజలు తన కింద ఉన్నారు. ఆ ప్రజలు పరిపాలించాలంటే, ఆ ప్రజలకు న్యాయం తీర్చాలంటే నాకు జ్ఞానం కావాలి, నాకు బుద్ధి జ్ఞానం దయచేయి అని సొలొమోను అడిగాడు. సొలొమోను అంతటి వాడే అడిగాడు మరి రాజ్యాన్ని పరిపాలించడానికి. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు నీకు నీ బిడ్డల్ని జ్ఞానం కలిగి కట్టుకోవాలి. నీ భర్తతో జ్ఞానం కలిగి నువ్వు జీవించాలి. నీ భార్యతో జ్ఞానం కలిగి జీవించాలి. ఈ యవ్వనస్తుడు అయితే నువ్వు జ్ఞానం కలిగి తల్లిదండ్రులను గౌరవిస్తూ, మరి జ్ఞానం కలిగి బాగా చదువుకుని, మరి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలి. అలాగే చిన్న బిడ్డలు అయితే నువ్వు జ్ఞానం కావాలని అడగాలి. యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట రాయబడింది. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, ప్రజల దయందును వర్ధిల్లిచుండును అనే లోకాసు వార్తలు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 అధ్యాయాలు మనం చూస్తాం మాట. యేసు జ్ఞానంలో ఎదిగాడు, అలాగే వయసులో ఏ విధంగా ఉండాలో వయసులో జీవించాడు. అలాగే తన దేవుని దయను పొందుకున్నాడు, అలాగే తండ్రి దయను పొందుకున్నాడు, అలాగే మనుషుల దయను పొందుకున్నాడు. ఈరోజు సమాజంలో నువ్వు జీవించాలంటే జ్ఞానం కలిగి జీవించాలి. ఈరోజు నీ కుటుంబంలో మంచి సంతోషము, సమాధానం కావాలంటే జ్ఞానం కలిగి జీవించాలి. దేవుడిచ్చే జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. ప్రియమైన దేవుని బిడ్డ, భారీగా ఉన్నవా? నీ కుటుంబాన్ని కట్టుకో జ్ఞానం కలిగి. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకున్న 3 రాలు తన ఇల్లు ఊడబడుకుంటుంది. అనేక కుటుంబాల్లో గొడవలు రావడానికి, అనేక కుటుంబాల్లో సమస్యలు రావడానికి, అనేక కుటుంబాల్లో భార్యాభర్తల మీద మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి తెలుసండి? వారు జ్ఞానం కావాలని అడగకపోవడం. జ్ఞానం ఎందుకు కావాలని ఎందుకు అడగాలి? సాధారణంగా చూడండి, ఎవరైనా పిల్లలు తిడుతున్నప్పుడు కానీ, పెద్దవాళ్ళు కానీ, బుద్ధి లేదురా, నీకు జ్ఞానం లేదురా, జ్ఞానం లేక ప్రవర్తిస్తున్నారు అంటారు. కారణం ఏంటి? వారికి లోకానుసారమైన జ్ఞానం మరి కనీసం ఉండాలి. కనీసం ఆ జ్ఞానం కూడా ఉండదు. అలాగే దేవుడిచ్చే జ్ఞానం ఉండదు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి. యవ్వనస్తులు కావాలి, బిడ్డలు కావాలి. జ్ఞానం కలిగి జీవిస్తే యవ్వనస్తులుగా నువ్వు బాగా చదువుకుంటావు. నువ్వు చదివేది ప్రతి ఒక్కరికి జ్ఞాపక శక్తి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు సొలొమోను జ్ఞానం కావాలని అడిగాడు. జ్ఞానంతో పాటు ఆయన ఐశ్వర్యాన్ని, ఘనతను పొందుకున్నాడు. అలాగే నా జీవితంలో కూడా నేను సండే స్కూల్కి వెళ్తున్న సమయంలోనే ఈ సొలొమోను గురించి చెప్తున్నప్పుడు, సండే స్కూల్ మాస్టర్ గారు చెప్తున్నప్పుడు, నేను బుద్ధి జ్ఞానం కావాలని అడిగారు. ఆనాడు ప్రార్థన ఈ విధంగా చేయాలని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను బుద్ధి జ్ఞానం కావాలని అడుగుతాను. ఎందుకు బుద్ధి జ్ఞానం కావాలి? ఇది ఒక సింపుల్గా ఉండొచ్చు మీకు. బుద్ధి జ్ఞానం కలిగి నువ్వు జీవిస్తే నీ కుటుంబంలో తల్లిదండ్రులను గౌరవిస్తావు. యవనస్త్రీగా ఉంటే, చిన్న బిడ్డలుగా ఉంటే నీ తల్లిదండ్రులను గౌరవిస్తావు. పెద్దవారిని ఏ విధంగా గౌరవించాలని తెలుస్తుంది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు అన్నారు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తాం కదా, పాముల వలె వివేకము కలిగి జీవించాలి, పావురం వలె నిష్కపటమైన హృదయం కలిగి జీవించాలి. పాముల వలె వివేకం ఉండాలి మనకి, అలాగే పావురం వలె నిష్కపటం ఉండాలి. పాము చూడండి, అది ఎంత వివేకంగా ప్రవర్తిస్తుందో, ఏ రీతిగా మరి ఆ మనిషిని కాటేయడానికి చూస్తుందో, ఏ రీతిగా వివేకం కలిగి ఉంటుందో, అలాగే లోకంలో జీవిస్తున్న మనం వివేకం కలిగి జీవించాలి, జ్ఞానం కలిగి జీవించాలి, ఇతరులను గౌరవిస్తూ. అసలుగే సమూయేలు గురించి ఏం రాయబడింది? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం మనం మాట చూస్తాం సమూయేలు గురించి. సమూయేలు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లిచుండెను. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. సమూయేలు జ్ఞానవంతుడయ్యాడు కనుక సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. సమూయేలు జ్ఞానవంతుడు కనుక సమూయేలు గొప్ప న్యాయాధిపతి అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీర్చాడు, దేవుని ప్రజలకు న్యాయం తీర్చాడు. ఒక యాజకుడి కింద ఉన్నాడు. సమూయేలుకి 3 బిరుదులు లేదా 3 అర్హతలు దేవుడు అనుగ్రహించాడు సమూయేలుకి ఇశ్రాయేలు ప్రజల మధ్య. మొదటిగా న్యాయం తీర్చాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, వారికి న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. రెండవదిగా ప్రవక్త కింద పిలువబడ్డాడు, సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. మూడవదిగా యాజకుడి కింద కూడా పనిచేశాడు, ఇంకా పాస్టర్ గారి కింద. 3 రకాల అర్హతలు, హోదాలు మరి సమూయేలుకి దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏమంటారు? తన తల్లి కన్నీటి ప్రార్థన. కారణం ఏమంటారు? దేవుడి సన్నిధిలో గడిపే జీవితం. కారణం ఏమంటారు? అతను జ్ఞానంతో కలిగి జీవించాడు. ఈరోజు యవనస్తుడిగా ఉన్నావా? జ్ఞానం కలిగి జీవించు.
నీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగా ఉండు. అలాగే ఒక భార్యగా ఉన్నావా, ఒక స్త్రీగా ఉన్నావా, భార్యగా ఉంటే జ్ఞానం కలిగి నీ కుటుంబాన్ని కట్టుకో. ఒక భర్తగా ఉన్నావా, నువ్వు కష్టపడి పనిచేసి జ్ఞానంతో నీ కుటుంబాన్ని పోషించుకో. నీ కుటుంబానికంటే మొదటిగా దేవుని ప్రేమించి, రెండోది నీ కుటుంబానికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించు. నీ కుటుంబం తర్వాత రెండవ. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో జ్ఞానం లేకపోవడం వల్ల వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. సొలొమోను రాజు ఎప్పుడైతే బుద్ధి జ్ఞానం కావాలని అడిగాడో దేవుడు, మరి సొలొమోను రాజుకి బుద్ధి జ్ఞానము, అలాగే ఐశ్వర్యమును, ఘనతను ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి 13వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువలననే నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడొకడినను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటి గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదును అనెను. నీ తండ్రి అయిన దావీదు, ఇక్కడ ఏమంటారు? ఇప్పుడు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటి గైకొన్నట్లు. నీ తండ్రి అయిన దావీదు నా యొక్క ధర్మమును, నా యొక్క కట్టడలను, నా యొక్క మాటలను ఆయన ఏం చేశాడంటే పాటించాడు. ఆయన గైకొన్నాడు. కనుక నువ్వు కూడా ఆ రీతిగా గైకొను. నువ్వు కూడా ఆ రీతిగా వాక్యానుసరమైన జీవితం జీవించు, ధర్మశాస్త్ర ప్రకారం జీవించు. ఆ విధంగా జీవిస్తే ఏం చేస్తాను? నేను దీర్ఘాయుష్మంతునిగా చేస్తా అన్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్న మాటలు ఇది? సొలొమోను రాజుతో. అలాగే తర్వాత ఏమన్నాడు? అంతలో సొలొమోను మేలుకున్నది స్వప్నం అని తెలుసుకున్న పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా అనే బంధన గల మందసం ఎదుట నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకు అందరికీ విందు చేయించను. ఎప్పుడైతే సొలొమోను రాజుతో దేవుడు ఆ రీతిగా మాట్లాడాడో, మరి నిబంధన మందసం ఎదుట గొప్ప విందు చేయించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు మరి సొలొమోను బుద్ధి జ్ఞానము కావాలని అడిగాడు. నేను బాలుడు, నాకు బుద్ధి చాలదంటే మాట చదువుతుంటే ఒకసారి 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఈరోజు నువ్వు బాలుడిగా ఉన్నావా, యవనస్తుడిగా ఉన్నావా, లేదా నీ కుటుంబం అతలాకుతలంగా ఉందా? అయితే నువ్వు బుద్ధి జ్ఞానం కావాలని అడుగు. నీ జ్ఞానంతో నువ్వు ఎప్పుడైతే బుద్ధి జ్ఞానం కావాలని అడుగుతావో, నీకు బుద్ధి జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలో, నీ బిడ్డలను ఏ విధంగా దేవుడి దగ్గర నడిపించాలో, నీ బిడ్డలు విసిగిస్తుంటే జ్ఞానంతో ఏ విధంగా బిడ్డలను కట్టుకోవాలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాగే యవనస్తుడిగా ఉన్నావా, నీకు బుద్ధి జ్ఞానం కలిగి జీవించు. నీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురా. ఇసుగు చెందే పని చేయకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగానే ఉండాలి. అలాగే చిన్న బిడ్డగా ఉన్నవా, తగిన జ్ఞానం అడుగు, బుద్ధి జ్ఞానం అడుగు. నీకు బుద్ధి జ్ఞానం అనుగ్రహిస్తాడు. నీ చదువులో నువ్వు చదివే ఒక్కటి మర్చిపోకుండా నాకు జ్ఞాపశక్తి కావాలి, నాకు జ్ఞానాన్ని దయచేయి అని మొరపెట్టు దేవుడికి. దేవుడు కంపల్సరీ నీకు బుద్ధి జ్ఞానాన్ని ఇస్తాడు. చదివిన ప్రతి ఒక్కటి కూడా చక్కని జ్ఞాపశక్తి ఇచ్చి ఎగ్జామ్స్లో బాగా రాసి మంచి రిజల్ట్స్ నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పావురం వలె వివేకం కలిగి జీవించాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా వివేకం కలిగి జీవించాలి. ఈ లోకంలో మనుషులు నిన్ను రకరకాల తప్పుదోవలు నడిపిస్తారు. రకరకాల విశ్వాసం నుంచి అవిశ్వాసం నడిపించే అవకాశం ఉంటుంది. కనుక వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేయిస్తారు. అటువంటి జీవితం కూడా జీవించుకుండాలంటే యేసుక్రీస్తు చెప్పిన మాట, పాముల వలె వివేకం కలిగి జీవించాలి, పావురం వలె నిష్కపటం కలిగి జీవించాలి. పాముల వలె వివేకము, పావురం వలె నిష్కపటమైన హృదయము మన జీవితాలు ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు మరి సొలొమోనుకు ప్రార్థన దేవుడు ఆలకించి సొలొమోనుకి జవాబు ఇచ్చాడు, దీర్ఘాయుసు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, బుద్ధి వివేకనిచ్చాడు. ఈ రీతిగా బుద్ధి జ్ఞానాన్ని బహుగా మరి సొలొమోను పొందుకుని గొప్ప సామెతలు రాశాడు. సామెతల గ్రంథం మనం చూస్తాం కదా, మంచి జ్ఞానంతో కూడిన మాట్లాడి సొలొమోను యవ్వనస్తులకి, ప్రత్యేకంగా యవ్వనస్తులు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి, చెడుని ఏ విధంగా అసహించుకోవాలి, ప్రతి మాటలు కూడా సామెతల గ్రంథం మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి. ఒకవేళ నువ్వు యవనస్తుడిగా చిన్న పెట్టుకుంటే సామెతల గ్రంథం రోజు చదువు, రోజుకొక అధ్యాయం చదువు. అందులో జ్ఞానం ఉంది, దేవుడి జ్ఞానం ఉంది. అందులో సొలొమోను పొందుకున్న జ్ఞానాన్ని బట్టి గొప్పగా మరి మంచి సామెతలు, మరి ప్రతి ఒక్కరికి అవసరమైన సామెతలు జ్ఞానంతో ఆ మాటలు రాయబడ్డాయి. అందులో కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం ప్రతి ఒక్కటి కూడా అందులో రాయబడి, ప్రత్యేకంగా యవనస్తులకి, చిన్న బిడ్డలకి జ్ఞానము మరి ఆ యొక్క సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ రాజుగారి గురించి తెలియజేస్తూ అక్కడ అంటున్నాడు కదా, సొలొమోను రాజు గురించి 4వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట చదువుతాం చూడండి. 4వ అధ్యాయం 29వ వచనం, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు
దయచేసెను. రాజుల మొదటి గ్రంథము 4:29 చదివాను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసి అడిగాడో దేవుడు వివేచన గల మనస్సును, అలాగే జ్ఞానమును, బుద్ధిని మరి సొలొమోనుకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఆ బుద్ధి జ్ఞానాన్ని పొందుకున్నాడు సొలొమోను, బహుగా దీవించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు, ఐశ్వర్యాన్ని ఘనతను పొందుకున్నాడు. అలాగే మరి బైబిల్లో బహు జ్ఞానవంతుడు ఎవరంటే దేవుని తర్వాత అంటే భక్తుల జీవితాల్లో బహు జ్ఞానవంతులు ఎవరు ఉన్నారంటే బైబిల్లో మరి ఈ సొలొమోనే. ఈ జ్ఞానాన్ని చూసి, ఈ యొక్క దీనికి ఉన్న ఐశ్వర్యాన్ని చూసి అనేక ఇతర దేశాల నుంచి రాణులు, ఇతర దేశాల నుంచి అధికారులు అనేక మంది చూడడానికి వచ్చారంట. అటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు సొలొమోన్ రాజు. అలాగే సొలొమోన్ జ్ఞానంతో మరి అనేక సామెతలు రాశాడు. కనుక ఈ సామెతలు గ్రంథంలో కూడా మరి అనేక మంది జ్ఞానంతో కూడిన మాటలు రాయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు బుద్ధి జ్ఞానం కలిగి జీవించాలి. ఎందుకు ఈ మాట్లాడుతున్నాను? మరి నువ్వు సిగ్గుపడకుండా బుద్ధి జ్ఞానం కావాలని అడుగు. ఒక భారీగా ఉంటే నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నీ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి, మంది జ్ఞానంతో కట్టుకోవాలి. చిన్నదానికి పెద్దదానికి సమస్య తెచ్చుకుని, కష్టం తెచ్చుకుని, ఎవరెవరికో చెప్పుకుని, దేవుడికి చెప్పకుండా, లేదా తన భర్తతో సమాధాన పడకుండా, లేదా తన భార్యతో సమాధాన పడకుండా, భర్తలో పక్క వారికి చెప్పుకుని జ్ఞానహీనంతో, బుద్ధి లేని బుద్ధి లేక చెప్పాలంటే అంటే కుటుంబాల్ని, ఎన్నో కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు మరి సమస్యలు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అడగకపోవడం. ఈరోజు నువ్వు దేవుణ్ణి అడుగు. నీ కుటుంబం బాగుండాలి, దేవుణ్ణి అడుగు. నీ సమస్య దేవుడికి చెప్పు. అది కుటుంబంలో సమస్య కావచ్చు, యవ్వనస్తుడిగా నీ సమస్య కావచ్చు, వ్యక్తిగత జీవితం సమస్య కావచ్చు, ఏదైనా సరే బుద్ధి జ్ఞానంతో దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు బుద్ధి జ్ఞానం ఇస్తాడు. నీ ఉద్యోగంలో బుద్ధి జ్ఞానం ఇస్తాడు. నీ ఉద్యోగంలో ఏ విధంగా కష్టపడి పనిచేయాలి, ఏ విధంగా అభివృద్ధి పొందాలి, నీకు ఏ విధంగా ఉద్యోగం కావాలి, ఏ విధంగా ఉద్యోగం కావాలి, అలాగే వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారంలో జ్ఞానం తీరేదిగా వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలో అది కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, చాలా కొంతమంది దేవుడి మీద ఆధారపడి వ్యాపారం చేస్తారు. వారి జీవితంలో అభివృద్ధి ఉంటుంది, వారి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, వారి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, వారి ఉద్యోగంలో ఆశ్రయించబడతారు. ఈరోజు జ్ఞానంతో లేక, దేవుడి జ్ఞానం లేక, దేవునికి ప్రార్థన చేయకుండా ఇష్టానుసారంగా ఎంత కొట్టి చాకరీ చేస్తూ వారి కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితితో అప్పుల బాధలతో వాళ్ళు ఎంతోమంది కుటుంబాలు ఉన్నారు. కనుక ప్రేమ బిడ్డ, ఆ రీతిగా నువ్వు సొంత ప్రయత్నాలతో, సొంత మరి ఆలోచనతో నువ్వు ఉద్యోగం కానీ వ్యాపారం చేసి నువ్వు ఎంత కష్టపడి చెమటోడ్చినా నీ జీవితంలో అభివృద్ధి ఉండదు, క్షేమం ఉండదు. ఒకసారి దేవుడిని అడిగి చూడు, నా అయ్యా నాకు బుద్ధి జ్ఞానం దయచేయి, ఈ ఉద్యోగంలో నేను కష్టపడి పనిచేస్తాను, నాకు సహాయం చేయి. ఏ విధంగా ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మా కంపెనీని లేదా మా యొక్క సంస్థను ఏ విధంగా అభివృద్ధి చేసి రావాలి. ఆ విధంగా చేస్తే ఏం జరుగుతుంది? నీకు ఆశీర్వాదం, నీకు ప్రమోషన్. అలాగే వ్యాపారం ఏ విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ రీతిగా ఏ విధమైన వ్యాపారం చేయాలి అని ఒక జ్ఞానంతో నువ్వు అడిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రియమైన అనమాట. ఆనాడు మరి సొలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించడం కనుక ఆ సింహాసనాన్ని దేహరించి బహుగా మంచిగా పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అలాగే చక్కని మందిరాన్ని కూడా సొలొమోను పాలనలోనే దేవుడు నిర్మించాడు. దావీదు మరి దావీదు దేవుని మందిరాన్ని నిర్మించాలని చూశాడు. కానీ దావీదు తర్వాత కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా దేవుడు సొలొమోను చక్కని మందిరం నిర్మించుకున్నాడు. బంగారంతో నిర్మించాడు దేవుడు. మొట్టమొదటి మందిరం నిర్మించబడింది మన బైబిల్లో చూస్తే యెరూషలేము పట్టణంలో మరి సొలొమోను నిర్మించాడు. జ్ఞానంతో నిర్మించాడు, దేవుని యొక్క జ్ఞానంతో. దావీదు ఆ మందిరానికి కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా సమకూర్చి మరి సహాయం చేసినప్పుడు, సిద్ధపరిచినప్పుడు మరి సొలొమోను చక్కని మందిరం నిర్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీకు జ్ఞానం కావాలండి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి, నీ జీవితాన్ని మరి దేవునికి ఇష్ట ప్రకారం నడిపించాలంటే జ్ఞానం కావాలి, అలాగే నీ జీవితం అభివృద్ధి కావాలంటే జ్ఞానం కావాలి, బుద్ధి జ్ఞానం కావాలి. నువ్వు వెళ్ళే మార్గము సత్య మార్గం కావాలంటే దేవుణ్ణి అడగాలి. అంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే దేవుణ్ణి అడగాలి. యెహోవా అంత జ్ఞానే అన్నాడు. దేవుడి జ్ఞానంతో సర్వము సృష్టించాడు. సర్వము సృష్టించిన దేవుణ్ణి నువ్వు జ్ఞానం కావాలని అడిగితే నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటావు, దేవుని పొందుకుంటావు. ఈ లోక జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము ఎలా ఉంటుందో మళ్ళీ వారు నేను యాకోబు రాసిన పత్రికలోంచి తెస్తాను. ఈ లోక జ్ఞానము అలాగే దేవుడిచ్చే జ్ఞానంలో ఏముంటుంది, అలాగే లోక జ్ఞానంలో ఏముంటుంది, మళ్ళీ వారం వీలైతే మా మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి సొలొమోను తన జీవితంలో జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత తన జీవితంలో బుద్ధి జ్ఞానాన్ని దేవుని అడిగాడు, కానీ ఐశ్వర్యాన్ని, ఘనతను, ఆశీర్వాదాన్ని దేవుని పొందుకున్నాడు. ఇక్కడ ఒక మాట రాయబడింది మీకు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో. సొలొమోను చేసిన ప్రార్థన అంట దేవుడికి ఇష్టమైందంట. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమైన గనుక. ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన ప్రభువుకు అనుకూలమైంది.
అనుకూలమైంది గనుక సొలొమోనుకి జవాబొచ్చింది. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా? లేదా స్వార్థపూరితంగా ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన దేవుడికి ఇష్టం ప్రకారం దేవునికి అనుకూలమైన ప్రార్థన అయితే నీ ప్రార్థనకి దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. సొలొమోను తనకు ఐశ్వర్యం కావాలని అడగలేదు. సొలొమోను ధనం కావాలని అడగలేదు. సొలొమోను తనకు అంతస్తులు కావాలని అడగలేదు. సొలొమోను ఇంకేదేదో పేరు ప్రఖ్యాతుల కోసం బుద్ధి జ్ఞానం అడగలేదాయన. తనకిచ్చిన సింహాసనము, తనకిచ్చిన ఆ యొక్క దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడిన సింహాసనం మరి దేవునికి ఇష్ట ప్రకారం నడిపించాలని, ఆ ప్రజలను దేవుడికి ఇష్ట ప్రకారం నడిపించాలని, దేవుడికి ఇష్ట ప్రకారం న్యాయమని తీర్పు తెచ్చాలని బుద్ధి జ్ఞానాన్ని అడిగాడు గనుక ఆ ప్రార్థన మరి యథార్థమైన ప్రార్థనగా మరి ప్రభువుకు అనుకూలమైన అక్కడ బైబిల్‌లో మనం చూస్తున్నాం. ఈరోజు నీ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో నీ ప్రార్థనకి జవాబిస్తాడని ప్రభు పేరట మనం చేస్తూ, అలాగే మన జీవితంలో వయసుతోని మత్తు లేకుండా బుద్ధి, జ్ఞానము కావాలని అడిగితే దేవుడు ఆ బుద్ధి, జ్ఞానం ద్వారా నేను ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, అలాగే పరలోక రాజ్యానికి ఏ విధంగా సిద్ధపడాలో ఇవన్నీ కూడా దేవుడి మర్మములు. బుద్ధి జ్ఞానం పొందుకోవడం వల్ల ఏం జరుగుతుంది? దేవుని మర్మాలు తెలుసుకుంటాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు దేవుని మర్మాలు తెలుసుకుంటే బైబిల్ సెలవిస్తుంది. దేవుని మర్మములు తెలుసుకోవాలంటే, దేవుడి జ్ఞానాన్ని పొందుకోవాలంటే మరి దేవుడిని అడగాలి. అడిగితే ఆడికి ధారాళంగా ఇస్తారని యాకోబు రాసిన పత్రిక 1:5 మనం చదువు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లా అతడును దేవుని అడగవలెను, అతడికి ధారాళముగా ఆయన ఇస్తాడని బైబిల్‌లో రాయబడింది. కనుక నీ ఇంట్లో, నీ కుటుంబంలో నీ జ్ఞానం కలిగి జీవించాలంటే దేవుడిని అడుగు. జ్ఞానం కలిగి నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నీ బిడ్డలని దేవుడికి ఇష్ట ప్రకారం నడిపిస్తావు. నీ కుటుంబంలో సంతోషము, సమాధానం ఉంటుందని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా మీకు వందనాలు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సొలొమోను ఏ రీతిగా తండ్రి ప్రభువా తనకు బుద్ధి, జ్ఞానం కావాలని అడిగాడో, అలాగే మా జీవితాల్లో బుద్ధి, జ్ఞానము కలిగి జీవించడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, అలాగే భార్య తన భార్య స్త్రీ తన బుద్ధి, జ్ఞానం కలిగి జీవించాలని బైబిల్ సెలవిస్తుంది. అలాగే అలాగే యవ్వనస్తులు జ్ఞానం కలిగి జీవించాలని ప్రభువా బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగి జీవిస్తారో వారు మీకు ఇష్ట ప్రకారం జీవిస్తారు. అలాగే ఎప్పుడైతే చిన్న బిడ్డలు ప్రభువా మీలో ఎదుగుతారో వారు తల్లిదండ్రులను గౌరవిస్తారు. కనుక బుద్ధి, జ్ఞానం దయచేయమని అడిగే బిడ్డలుగా, కుటుంబాలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొని 3 రాళ్ళు తన ఇల్లు ఊడబెట్టుకుని బైబిల్ సెలవిస్తుంది సామెతల గ్రంథంలో. కనుక జ్ఞానం కలిగి కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. భర్తగా, భార్యగా ఇరువురు కలిసి జ్ఞానం కలిగి ముందుకు సాగాలని కృప చూపించండి. అలాగే యవ్వనస్తులుగా పరిశుద్ధంగా జీవించడానికి మీరు ఇచ్చే జ్ఞానాన్ని పొందుకుని సహాయం చేయండి. అలాగే చిన్న బిడ్డలుగా వారి చదువులో తోడుగుండి సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ వాక్యం ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ సన్నిధి మాకు దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యలు ఇప్పించండి. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ఎవరైతే తండ్రి ప్రభువా ఈ వాక్యం ద్వారా బలపరచబడి వారు దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు నా ఫోన్ నంబరు తెలుసు కదా, 9441158047. అలాగే మళ్ళీ వారం దేవుడి చిత్తమైతే ఈ లోక జ్ఞానంలో ఏమేమి ఉంటాయి, అలాగే దేవుడిచ్చే జ్ఞానంలో ఏముంటాయో మరి యాకోబు రాసిన పత్రికల నుంచి మళ్ళీ వారం చెప్పాలని ఆశపడుతున్నాను. సిద్ధపడండి. మరి అందరికీ ప్రత్యేకమైన వందనాలు.